ఇచ్చిన పిలుపు మేరకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమం సంబంధించి ఈరోజు పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో లక్ష్మణ్ యాదవ్ గారి నాయకత్వంలో పట్టణ కాంగ్రెస్ కమిటీ అవగాహన సదస్సు నడిచింది. ప్రధానంగా ఈ ప్రోగ్రాం ఇవ్వడానికి 3 కారణాలు. గత పార్లమెంట్లో అమిత్ షా గారు రాజ్యసభలో మాట్లాడుతూ అంబేద్కర్ ఎందుకు మీరు చేస్తారు, అన్నిసార్లు మీరు దేవుని పేరు తీసుకుంటే మీకు పుణ్యం వస్తుంది, అంబేద్కర్ ఏమొస్తుంది అని చెప్పి మాట్లాడితే ఆ విషయంలో రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకొని పార్లమెంట్లో పెద్ద ఎత్తున చేసి స్తంభింపజేసి పార్లమెంట్ బైకాట్ చేసి చూస్తుంటారు. ఆ రోజు ప్రధానమైన డిమాండ్ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఈరోజు అంబేద్కర్ గారు ఇన్సల్ట్ చేసిండ్రు, అమిత్ షా గారు క్షమాపణ చెప్పాలి, ఆయన మంత్రివర్గం తొలగించాలని చెప్పిండ్రు. చేసిన వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకోలేదు. దాని తర్వాత ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో, ప్రతి పార్లమెంట్లో, పార్లమెంట్ హెడ్ క్వార్టర్లో పత్రికా సమావేశాలు పెట్టి ఆ రోజు డిమాండ్ ఇస్తాము. దాని తర్వాత ప్రతి కాన్స్టిట్యూన్సీ లెవెల్లో, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లెవెల్లో దారుణాలు రాష్ట్రోకలు చేసి ఆ బర్తరఫ్ కొరకు డిమాండ్ ఇస్తాము. అయినా పట్టించుకోలేదు. ఈరోజు దాని ఆదరణ తీసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమం తీసుకొని ప్రజలకు మమేకం చేసి ఈరోజున్న పాలకులు ఎవరైతే ఈ మన కాన్స్టిట్యూషన్ ఎవరైతే నిర్మాణం చేసిండ్రో, దాన్ని పొందుపరిచిండ్రో అటువంటి నాయకుడిని ఈరోజు ఇన్సల్ట్ చేస్తుండ్రు. రేపు ఈ కాన్స్టిట్యూషన్ వ్యతిరేకంగా పనిచేసే ప్రమాదం ఉంది, చేస్తుండ్రు. ఆ కాన్స్టిట్యూషన్ పక్కబెట్టి చేస్తున్నారు. కాబట్టి ఒక కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా ఏ రకంగా అయితే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా స్వాతంత్ర ఉద్యమంలో కేవలం భారతదేశ విముక్తి కొరకు, స్వయం పాలన కొరకు పోరాటం చేసి ఈరోజు భారతదేశంలో ఉన్న రుగ్మతల వ్యతిరేకంగా పోరాటం చేసి ఏదైతే కార్యక్రమం చేసిందో దాంట్లో భాగంగానే ఈరోజు మరోసారి దేశం ప్రమాదంలో ఉంది. ఈరోజు ఉన్న కాన్స్టిట్యూషన్ ఈరోజు ప్రమాదాలు పెట్టేసిండ్రు, దాన్ని వ్యతిరేకంగా పనిచేస్తుండ్రు. ఈరోజు కులాలకు, మతాలకు అత్యధికంగా పనిచేయకుండా ఈరోజు ఒక వర్గానికి పనిచేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక బాధ్యత తీసుకొని ఈరోజు ప్రజలకు మమేకం చేయడానికి కార్యక్రమం ముందుకెళ్తున్నాం. అదే కార్యక్రమం ఈరోజు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. కాబట్టి తప్పకుండా మా లక్ష్మణ్ గారి నాయకత్వంలో తప్పకుండా ఈ పట్టణంలో ఏ రకంగా అయితే కాంగ్రెస్ పార్టీ గతంలో అన్యాయాలకు పోరాటం చేసిందో, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిందో, తప్పకుండా దీన్ని కూడా ప్రతి ఇంటికి తీసుకెళ్ళి ఆ కార్యక్రమం చేస్తామని తెలుసుకుంటూ మా కోఆర్డినేటర్ శ్రీకాంత్ గారికి వచ్చారు. తప్పకుండా లక్ష్మణ్ తర్వాత అజ్మత్ తర్వాత శ్రీకాంత్ తప్పకుండా అన్ని వార్డులో కూడా ఈ కార్యక్రమం వ్యాపింపజేసి ఆ కార్యక్రమం చేసుకుంటారు. తప్పకుండా సీనియర్ నాయకులు అందరూ కూడా పాల్గొని సక్సెస్ చేస్తామని చెప్పి తెలుసుకుంటాం. జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ కార్యక్రమానికి నన్ను ఈ నియోజకవర్గానికి కోఆర్డినేటర్గా నియమించడం జరిగింది. సో ఈ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మేము కృషి చేస్తున్నాం. ఈ కాన్స్టిట్యూషన్కి, సంవిధానానికి వస్తున్నటువంటి థ్రెట్ వీటన్నిటిని నివారించడానికి కాన్స్టిట్యూషన్ అంటే, సంవిధానం అంటే ప్రజలకి గాంధీ భావజాలం కానీ, గాంధీ గారి భావజాలం కానీ, బిఆర్ అంబేద్కర్ గారి భావజాలాన్ని కానీ, మరియు మనకు ఉన్నటువంటి సంవిధానంలో ఉన్నటువంటి ఎటువంటి హక్కులు వీటన్నిటిని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, ప్రజలకి చాలా వరకు తెలియజేయడానికి చేయబడేటువంటి కార్యక్రమం. కాంగ్రెస్ భావజాలాన్ని, సెక్యులర్ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చేసినటువంటి కార్యక్రమాన్ని మీ కాన్స్టిట్యున్సీలో విజయవంతం చేయడానికి అందరి కృషితోటి, ప్రతి నాయకుడి కృషితోటి మేము ముందుకు పోతామని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తున్నాం.